आंध्र प्रदेश के चीफ मिनिस्टर चंद्रबाबू नायडू ने आज कुप्पम में परम समुद्रम तालाब में कृष्णा नदी के पानी पर कश्ती से सफर किया और यहां कृष्णा के पानी की आमद पर अवाम को मुबारकबाद पेश की। इस मौके पर मुनक़िदा अवामी जलसे से खिताब करते हुए सीएम नायडू ने कहा कि कुप्पम के अवाम का ख्वाब पूरा हो गया है और कृष्णा का पानी यहां तक लाना इनकी जिंदगी का काफ़ी अहम लम्हा है। उन्होंने ऐलान किया कि 2027 तक पूरा पोलावरम प्रोजेक्ट मुकम्मल करके कौम के हवाले किया जाएगा। నేను ఎప్పుడూ ఒకటే ఆలోచిస్తాను, ఈ పరమ సముద్రం చూస్తే, ఆ నీటి పరవళ్ళు చూస్తే నా మనసు పొంగిపోయింది. మా వాళ్ళు అన్నారు సెక్యూరిటీ మీరు దిగొద్దనంటే, కాదు ఇలాంటి ఆనంద సమయంలో ఒకసారి తిరగాలని పడవలో కూడా ఒకసారి తిరిగి మీ ఆనందంలో భాగం పంచుకున్నాను. ఇది సాధ్యమా అంటే చాలా మంది అసాధ్యం అనుకున్నారు. నేను ఎప్పుడు కూడా నా జీవితంలో ఒకటే ఆలోచిస్తాను. ఈ సందర్భంగా ఒక విషయం మీకు చెప్పాలి. నేను నిద్ర లేచినప్పుడు కానీ ఎప్పుడు కష్టం వచ్చినా మా ఇంటి వెలవేల్పు వెంకటేశ్వర స్వామి, ఏ పని కావాలన్నా ఒక్క నిమిషం ఆయన మీద భారం వేసి ఇంకా ముందుకు పోతాను. బుల్లెట్ మారిగా దూసుకుపోవడం తప్ప ఎని తిరిగి చూడడం నాకు తెలియదు. సంకల్పం పవిత్రమైనది. పవిత్రమైన సంకల్పం ఎప్పుడూ బలమైంది. కొన్నిసార్లు కొన్ని ఇబ్బందులు వస్తాయి, కానీ ఆ ఇబ్బందుల్ని అధిగమించితే తప్పకుండా జయప్రదం అవుతుంది. నేను చాలా మీటింగుల్లో చెప్పాను, రాయలసీమ రాళ్లసీమ కానీయను, రాయలసీమని రతనాల సీమగా చేసే బాధ్యత నాదని చాలా స్పష్టంగా హామీ ఇచ్చా. నేను అవన్నీ హామీ ఇస్తే నేను చాలా ప్రయత్నాలు కూడా చేశాను. మీరు ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఈ ప్రాజెక్ట్ ఉంది. తెలుగుదేశం పార్టీ 14-19లో 12,500 కోట్ల రూపాయలు రాయలసీమ ప్రాజెక్టు కోసం ఖర్చు పెట్టాం.